హాయ్ మాస్టర్స్, ఈరోజు మనం మరికొన్ని సందేశాలను తెలుసుకుందాం. తులసీదళం 2 బ్రహ్మర్షి పితామహ పత్రేజీ. మీ అందరికీ తెలిసిన గోవిందరావు శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి తులసీదళం 2 పుస్తకం నుంచి రెండు ఉన్నాయి. ఒకటి మనకు తెలిసినది, రెండవది మనకు తెలియనిది. ఒకటి పాంచభౌతిక జ్ఞానేంద్రియ సహితమైనది, రెండవది పాంచభౌతిక జ్ఞానేంద్రియాతీతమైనది. రెండు ఉన్నాయి. ఒకటి కనబడే భౌతిక ప్రపంచం, రెండు కనపడని బ్రహ్మాండం. మొదటిది పాంచభౌతిక జ్ఞానేంద్రియాలతో గ్రాహ్యం, రెండవది పాంచభౌతిక జ్ఞానేంద్రియాతీతంతో గ్రాహ్యం, అంటే దివ్య చక్షువుతో మాత్రమే పొందగలిగేది. రెండు ఉన్నాయి. మొదటిది ప్రాపంచికత, రెండవది ఆధ్యాత్మికత. ప్రాపంచికత భౌతిక కాయానికి సంబంధించినది, ఆధ్యాత్మికత ఆత్మకు సంబంధించినది. రెండు ఉన్నాయి. ఒకటి సంసారం, రెండు నిర్వాణం. సంసారం అంటే ప్రకృతితో మమేకం కావడం, నిర్వాణం అంటే కేవల పురుష అనుభవ సారం. రెండు ఉన్నాయి కనుక మనిషి రెండింటినీ పొందాలి. ఏ ఒక్కదాని వెంట మాత్రమే ఉండకూడదు. రెండు సమగ్రంగా ఉంటేనే జీవితంలో పరిపూర్ణత. రెండు ఉన్నాయి. ఒకటి ధర్మం, రెండు ధ్యానం. ధర్మం చక్కటి ప్రాపంచికతను సాధింపజేస్తుంది, ధర్మం చక్కటి సంసారాన్ని ప్రసాదిస్తుంది, ధ్యానం చక్కటి ఆధ్యాత్మికతను సాధింపజేస్తుంది, ధ్యానం కేవల అనుభూతిని కలుగజేస్తుంది. రెండు ఉన్నాయి కనుకన రెండింటిలోనూ నిష్ణాతులం అవ్వాలి. ధర్మానుష్ఠానం ద్వారా సంసారంలోను, మరి ధ్యానానుష్ఠానం ద్వారా నిర్మాణంలోను. జ్ఞానసాగర మదనం. ధ్యానం ఒక అనంత యానం. ధ్యానం సాటిలేని ధనం. జ్ఞానం అన్నది ధ్యానం యొక్క వరప్రసాదం. జ్ఞాన సముపార్జనకు మరి నిరంతర ధ్యాన సాధన తప్పదు. సముపార్జిస్తున్న జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మదనం చేస్తూనే ఉండాలి. మదనం అంటే చిలకడం అంటే అది ఒక నిరంతర క్రియ. ధ్యాన సాధన ద్వారానే జ్ఞానం ఉద్భవిస్తుంది. ఆ తరువాత నిరంతర జ్ఞాన మదనమే ఒకానొక విజ్ఞాని యొక్క జీవిత గమనం. నిరంతరం జ్ఞాన మదనం ద్వారా విజ్ఞానం ఉద్భవిస్తుంది. జ్ఞానం అన్నది స్వీయ అనుభవం, విజ్ఞానం అన్నది సర్వజనీనమైన జ్ఞానసారం. ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞాన మదనం ద్వారా ఆత్మవిజ్ఞానం. ఆత్మవిజ్ఞానమే అందరి జీవిత గమ్యం. మరి అందరం ధ్యానం చేద్దాం, సరి అయిన ఆత్మజ్ఞానాన్ని పొందుదాం. మరి అందరం నిరంతరం ఆత్మజ్ఞాన సాగర మదనం చేద్దాం, విశేషమైన ఆత్మవిజ్ఞానాన్ని సంపాదించుకుందాం. ఈ జన్మనే ఆఖరి జన్మగా మలుచుకుందాం. అంతర్జీవితం. రెండు రకాల జీవితాలు ఉన్నాయి. ఒకటి బాహ్య జీవితం, రెండు అంతర్జీవితం. బాహ్య జీవితం గురించి నాకు అంతా తెలుసు అనుకుంటారు. అలాగే అంతర్జీవితం అనేది లేనే లేదు అని అనుకుంటారు. అయితే వాస్తవానికి అంతర్జీవితమే బాహ్య జీవితానికి పరిపూర్ణత ఇచ్చేది. అంతర్జీవితమే బాహ్య జీవితానికి పరిపుష్టిని ప్రసాదించేది. అంతర్జీవిత రహిత బాహ్య జీవితం ఇసుక పర్ర మీద కట్టిన కట్టడం. అంతర్జీవితం వీణ, బాహ్య జీవితం అన్నది గాలిలో మేడలు కట్టడం లాంటిది. అంతర్జీవిత సహిత బాహ్య జీవితం అన్నది పునాదుల మీద కట్టబడిన రాజసౌధం. అంతర్జీవితమే బాహ్య జీవితాన్ని పూర్తిగా సువిదితం తెలియజేయగలిగేది. అంతర్జీవితం అన్నది ఆత్మజ్ఞానమయం, ఆత్మానుభవమయం. బహిర్జీవితం అందరికీ చూపించగలిగినది, అంతర్జీవితం అందరికీ చూపించలేనిది. అంతరంగ జీవితం ద్వారా బహిరంగ జీవితం అర్థవంతమవుతుంది, తేజోవంతమవుతుంది.
ధర్మార్థ కామ మోక్షదాయకమవుతుంది. అంతర్జీవితం అన్నది సజ్జన సాంగత్యం ద్వారా మొట్టమొదటిసారిగా పరిచయం అవుతుంది. తరువాత నిరంతర ధ్యాన స్వాధ్యాయాల అభ్యాసాల ద్వారా సుశిక్షితమవుతుంది. దక్షత కలిగి ఉండాలి. వ్యాపారులు, వ్యవసాయకులు, పారిశ్రామికవేత్తలు, శ్రామికులు, గృహస్థులు, పాలకులు, విద్యాబోధకులు వీరందరితో కూడి ఉన్నదే సమాజం. మానవ శరీరంలో కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు ఇలా ఏ అంగం చేసే పని అది చేయాలి. ప్రతి అంగానికి సరిసమానమైన విశిష్టత, సరిసమానమైన బాధ్యత, సరిసమానమైన దైవత్వం ఉన్నాయి. వ్యాపార దక్షత ఉన్నవారు వ్యాపారం చెయ్యాలి. వ్యవసాయ దక్షత ఉన్నవారు వ్యవసాయం చెయ్యాలి. పై దక్షత లేని వాళ్ళు శారీరక శ్రమలో అయినా తమ శ్రమ దక్షత చూపించాలి. లోబ్సాంగ్ రాంపా. ఆ పేరు వింటేనే నా ఒళ్ళు పులకరిస్తుంది. నా మొట్టమొదటి ప్రీతమ ఆధ్యాత్మిక గురువు డాక్టర్ టి. లోబ్సాంగ్ రాంపా. అది 1979 డిసెంబర్ 29. నేను తిరుపతి నుంచి కర్నూలు వస్తూ మధ్యలో నా సహోద్యోగి అయిన శ్రీ రామచెన్నారెడ్డి గారితో కొంతసేపు గడపడానికి నంద్యాలలో దిగాను. ఈ జీవితంలో మొట్టమొదటిసారిగా 1976లో నాకు ధ్యానం గురించి పరిచయ భాగ్యం కలిగించిన వారు శ్రీ రామచెన్నారెడ్డి గారు. ఆ రోజు డిసెంబర్ 29 సంవత్సరం 1979. అప్పుడు వారింట్లో నేను 2 పుస్తకాలు చూశాను. వాటిల్లో ఒకటి లోబ్సాంగ్ రాంపా గారు వ్రాసిన యూ ఫర్ ఎవర్. అంతఃస్ఫూర్తితో యూ ఫర్ ఎవర్ అనే పుస్తకాన్ని చదువుతానని తీసుకున్నాను. ఆ తరువాత 2 రోజులు కర్నూలులో ఆ పుస్తకాన్ని పూర్తిగా అధ్యయనం చేశాను. ఆ పుస్తకం నాకు అన్ని విషయాల గురించి సమగ్ర ఆత్మ విజ్ఞానాన్ని కళ్ళు మూసుకొని తెరిసేంతలో ఇచ్చింది. నా జీవితం ఆ పుస్తకం ద్వారా ఒక మలుపు తిరిగింది. నా అన్ని సందేహాలు ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. క్షణంలో ఆధ్యాత్మిక శాస్త్ర ఆచార్యుడినయ్యాను. ఆకస్మికంగా వైకుంఠ ద్వారాలు విలాసంగా తెరుచుకున్నాయి. అప్పట్నుంచి ప్రారంభమైంది నా ఆధ్యాత్మిక జీవిత యాత్ర. అంతే, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం, ఇలా ఈ ప్రయాణం ఎల్లప్పుడూ సాగుతూనే ఉంటుంది. ఇది ఇక ఎల్లప్పుడూ ఉంటుంది, యుగ యుగాలుగా ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని విషయాల కోసం.